మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు శుక్రవారం తిథి నాడు అనగా సెప్టెంబర్ మాసంలో 13వ తేదీ కుంభరాశి జాతకుల యొక్క గోచార స్థితి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మధ్యాహ్నం 1 గంట దాటాక ఈ రాశి జాతకులకు జరగబోతుంది ఇది జ్యోతిష పండితులు చెప్తున్నమాట. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ యొక్క ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు మీ యొక్క పనులు పూర్తి చేయడంలో మీ యొక్క ఉత్సాహం ఎక్కువగా ఈ రోజున ప్రస్ఫుటంగా అందరికీ కూడా కనిపిస్తుంది. అలాగే ఈ రోజున భావోద్వేగ పరంగా నిలకడగా ఉండలేకపోతారు. కనుక ఇతరుల ముందు ఎలా ఉంటున్నాము, ఏమంటున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనే విషయాల మీద జాగ్రత్త వహించడం మంచిది. ఈ రోజు మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టుల మీద ధ్యాస పెట్టి ఉండాలి. అలాగే మీ యొక్క సంతోషం, హుషారు, శక్తి, చక్కని మూడ్, అలాగే మీ యొక్క సరదా మనస్తత్వం మీ చుట్టూ ఉన్న వారిని కూడా ఉల్లాసపరుస్తుంది, ఉత్సాహాన్ని కలగ చేస్తుంది. భాగస్వామ్యంతో ఈ రోజున కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనే ఆలోచన ఈ రోజున మీకు తలంపులోకి వస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా తీరిపోవడం రీత్యా ఈ ఆలోచన మీకు చాలా వరకు కూడా సానుకూల ఫలితాలు కలగ చేస్తుందని మీ మనసు చెప్తుంది. అదే విధంగా మీ యొక్క వ్యాపార భాగస్వామితో ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక దాని గురించినటువంటి చర్చలు ఊపందుకుంటాయని చెప్పాలి. ఈ రోజున ఈ నిర్ణయాలు మీకు చాలా వరకు కూడా లాభసాటిగా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం మీకు కలిసి వస్తుంది అని చెప్పక తప్పదు. ఈ రోజున మీరు లాభం పొందే అవకాశం కనిపిస్తుంది. కానీ స్నేహితులతో మీ యొక్క చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తుంది. ఈ రోజున భాగస్వామితో చాలా వరకు కూడాను మీ యొక్క మూడ్ ని షేర్ చేసుకుంటారు. ఈ రోజున ఆకుపచ్చని దుస్తులు ధరించి నూతన కార్యక్రమాలు మొదలు పెట్టండి. అన్నింటా కూడాను మీకు కీలకవంతంగా విజయం వరిస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.